వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు వచ్చేసి మీరు తమిళ చూసారు కదా, ఉగాది వ్లాగ్ అన్నమాట. అంటే ఇక్కడ జర్మనీలో ఉంటూ మేము ఎలా ఉగాది చేసుకుంటామని చెప్పేసి సో ఇప్పుడే లేచామన్నమాట. లేచి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. నివి ఇంకా స్నానం చేయాలి. నేను దేవుడికి ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేస్తున్నా అనమాట. ఈ రోజు ఉగాదికి వచ్చి మేము జర్మనీలో తెలుగు వాళ్ళం ఎలా చేసుకుంటాం ఏంటనేది ఈ వ్లాగ్ లో చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఈ ఉగాదికి వచ్చేసి మెయిన్ మన ఫ్రెండ్స్ ఇక్కడ తెలుగు వాళ్ళు అందరూ ఉంటారు కదా, అందరం కలిపి పాట్లక్ చేసుకుంటున్నాము. అందరూ అంటే మా ఫ్రెండ్స్ అనమాట, దగ్గరగా ఉన్న వాళ్ళు. సో మేము పాట్లక్ అరేంజ్ చేసుకున్నాము. అది మా ఇంట్లోనే హోస్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాం అనమాట ఈసారి. సో దానికైతే ప్రిపరేషన్స్ అవి అండ్ దేవుడికి ప్రసాదం అవి చేస్తున్నా ఇప్పుడు లేచి. సో ఏమేం చేస్తాం ఏంటనేది మీకు చూపిస్తాను ఈ బ్లాగ్ లో. ఇదేమో నిమ్మకాయ పులిహోరకి వచ్చి ఆల్రెడీ రైస్ పెట్టాను అనమాట, అవుతుంది. ఇక్కడేమో వచ్చేసి సేమియా చేస్తున్నాను దేవుడికి, స్వీట్ చేయాలి కదా ఉగాదికి. సగ్గుబియ్యం సేమియా చేస్తున్నాను అనమాట ఈ రోజు కొంచెం ప్రసాదానికి. నిమ్మకాయ పులిహోర అండ్ ఇంకా స్వీట్ అనమాట. ఇది వచ్చేసి ఇంకా ఉగాది పచ్చడికి రెడీ చేస్తున్నాను. ఇది చూసారా మామిడికాయ అనమాట. ఇండియన్ స్టోర్ లో దొరుకుతుంది మనకి ఇలా కొంచెం పచ్చి మామిడికాయ, ఇలా ఉగాది టైంలో ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఇవి ముక్కలు కట్ చేయాలి. ఇవి తీసి పెట్టుకున్నాను అనమాట. బెల్లం, ఇంకా చింతపండు, ఉప్పు, కారం. ఇది వచ్చి వేపు, మెయిన్ వేపు కదా ఉగాదికి, మీకు అన్ని చూపిస్తున్నాను. ఈ సంవత్సరం మాకు వేపు మంచిగా వచ్చింది అనమాట. సో ఇది వేపు చూసారు కదా, ఇది మా ఫ్రెండ్స్ ఇండియా నుంచి వచ్చారనమాట. ఫస్ట్ టైం అనమాట జర్నీలో నేను వేపు వేయడం ఉగాది పచ్చడిలో, వాళ్ళు తెచ్చారు. సో ఈ రోజు ఉగాది పచ్చడిలో అయితే వేపు అయితే ఇంకా వేస్తున్నాను అనమాట. ఇక్కడ మాకైతే దొరకదు జర్నీలో, అసలు ఏ ఇండియన్ స్టోర్ లో అయినా సరే అంత ఈజీగా వేపు దొరకదు అనమాట. సో ఈ సంవత్సరం అయితే వేస్తున్నాను, ఫ్రెండ్స్ తెచ్చారు కాబట్టి. సో ఇవన్నీ అరేంజ్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట ఉగాది పచ్చడి చేద్దామని. అండ్ ఇంకా అట్టుపళ్ళు కూడా వేస్తాను నేను. ఉగాది పచ్చడిలో అట్టుపళ్ళు కూడా వేస్తాను అనమాట. సో ఇవన్నీ రెడీ చేసుకున్నాను కదా, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఉగాది పచ్చడి అవన్నీ చేస్తాను అనమాట. ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేద్దాం, చూడండి. రెడీ చేసాం చెప్పిందిలో మనం స్పూల్ మెషిన్ ఇంకా లాగుతుంది, అందుకే సౌండ్ వస్తుంది. ఇంకా స్పూల్ మెషిన్ అవుతుంది. సరే చెప్పు, ఇదేంటిది? వేప పువ్వు, మాంగో, మామిడికాయ, బెల్లం, సరే జుకా బెల్లం, ఇది ఉప్పు, ఇది ఇదేంటి? కారం, కారం ఏంటి? కారం, ఇదేంటి? చింతపండు. ఇది అన్ని కలిపినవి. ఇవి ఎన్ని ఉన్నాయి చెప్పు? 6 ఉన్నాయి కదా, ఇవి 6 కలిపి పచ్చడి చేయాలి మనం. అదేంటో తెలుసా? ఇది వేప పువ్వు, ఇది 6. సో ఇవన్నీ కలిపి మనం ఉగాది పచ్చడి చేయాలి, ఓకేనా? అది ఓంకి, ఇది ఇందులో మనం ఉగాది పచ్చడికి ఇవన్నీ కలిపేస్తాము, అర్థమైందా? జుకర్ ఒకటే తింటావా? అన్ని తినాలి, అన్ని కలిపి ఉంటాయి, అన్ని తినాలి. అందులో కలిసిపోతుంది అన్న, పచ్చడిలో కలిసిపోతుంది, అది కూడా వేద్దాంలే. అన్ని తిందు గాని, ఓకేనా? కానీ మరి ఉగాది అంటే అదే, నీవి నచ్చనివి కూడా తినాలి. ఉగాది అంటే అదే, నచ్చనివి కూడా తినాలి. కారం ఉన్నా సరే కొంచెం ఉంటది, పర్లేదు, ఓకేనా? నువ్వు తింటే తెలుస్తుంది, ఓకే? సూపర్. అవును, బనానాతో చేస్తాను, అప్పుడు నీకు బాగుంటది, ఓకేనా? బనానా వేస్ట్ చేస్తాను కొంచెం, ఓకేనా? అండి, వ్లాగ్ చూస్తున్నారు కదా. సో ఉగాది పచ్చడి చేస్తున్నా అనమాట ప్రెసెంట్. అండ్ నివికి బాగా ఆ రోజైతే హెల్త్ అసలు బాగాలే అనమాట. ముందు రోజు నుంచి కూడా హెల్త్ బాగాలేదు పాపం తనకి. సో అందుకే చాలా డల్ గా ఉందనమాట. అండ్ మేము కూడా కొంచెం అలానే ఉన్నాము, ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ చేంజ్ అవుతుంది అనమాట. మెయిన్ స్ప్రింగ్ సీజన్ లోకి వస్తున్నాము. ఇలా వచ్చినప్పుడు చాలా మాకు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, థ్రోట్ ఇన్ఫెక్షన్ అవన్నీ. సో నివి బాగా సిక్ అయింది. బట్ నివికి చెప్తున్నా అనమాట ఉగాది పచ్చడి గురించి. ఉగాది పచ్చడి రెడీ నివి. సో చూసారు కదా, ఉగాది పచ్చడి చేస్తాను అనమాట. కొంచెం క్వాంటిటీ చేశాను, మరి అందరూ వచ్చినప్పుడు తినడానికి ఉంటుంది కదా అని చెప్పేసి చేశాను అనమాట, కొంచెం ఎక్కువగానే. మామూలుగా అయితే ఇండియాలో ఉంటే అమ్మ ఇంకా ఎక్కువ చేస్తుంది, మేము ఎక్కువ తింటాం అనమాట. ఉగాది పచ్చడి చాలా ఇష్టం మాకు. సో ఇప్పుడు పోట్లకు వచ్చి నేను చేసేది నిమ్మకాయ పులిహోర, మామూలుగా వైట్ రైస్ కామన్ అనమాట, అది పెడతాను ఎలానో. అండ్ ఇంకా కొంచెం డిజర్ట్ ఆల్రెడీ చేసి పెట్టాను నిన్న, అది కూడా చూపిస్తాను మీకు వీడియోలో, మీకు చూపిస్తాను ఎలా చేసానని.
నివి రెడీ అవుతుంది అనమాట, అందుకే ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా ఇంకా సాంబార్ చేయాలన్నమాట. సాంబార్ ఒకటి చేస్తాను, అది కూడా చేయాలి ఇప్పుడు. అవన్నీ ప్రిపేర్ చేసి పెడతా అనమాట. సో వ్లాగ్ చేస్తే ఇవన్నీ చేయాలంటే కొంచెం లేట్ అయిపోతుంది. సో ఇవన్నీ ప్రిపేర్ చేసి మీకు వ్లాగ్ లో ఎంతైతే అంత చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేద్దాం, చూడండి. నేనైతే డిసైడ్ చేశానని చెప్పాను కదా పాట్లకి, అది వచ్చేసి నేను బ్రెడ్ పుడింగ్ లా ట్రై చేశాను అనమాట, కొంచెం అరబిక్ స్టైల్లో. అండ్ అలానే కొద్దిగా మనకి టేస్ట్ నచ్చేలాగా చేశాను. సో మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే నేను ఆల్రెడీ కస్టర్డ్ మిల్క్ అన్నది చేసి పెట్టుకున్నాను అనమాట మార్నింగ్. అదంతా నేను వ్లాగ్ చేయలేదు, ఎందుకంటే అది చల్లారడానికి టైం పడుతుంది కాబట్టి పొద్దున్నే చేస్తాను అనమాట అది. అండ్ ఇక్కడ వచ్చేసి కండెన్స్ మిల్క్ అండ్ ఇంకా విప్పింగ్ క్రీమ్ కొంచెం విప్ చేసుకున్నాను అనమాట. అంటే మామూలు స్లాగ్స్ అని అంటారు ఇక్కడ జర్మనీలో. సో నార్మల్ క్రీమే మనకి అది కొద్దిగా విప్ చేసుకుంటే అలా కొంచెం థిక్నెస్ వస్తుంది. సో అందులో కొంచెం కండెన్స్ మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాను. అండ్ తర్వాత బ్రెడ్ పుడింగ్ కాబట్టి మామూలు మనకి బటాటోస్ లా నార్మల్ బ్రెడ్ ఉంటుంది కదా, అవి మనం జస్ట్ సైడ్స్ కట్ చేసుకోవాలన్నమాట. మీకు చూపిస్తున్నాను కదా, అలా సైడ్స్ కట్ చేసేసుకుంటే మనకి ఆ స్మూత్ బ్రెడ్ అన్నది ఉంటుంది కదా, అది ఒకటి రెడీగా పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు జస్ట్ ఇంకా లేయరింగ్ చేసుకోవడమే. మీరు చూసినట్టయితే ఇలా గ్లాస్ ట్రే కానీ సమ్ ట్రే లాంటిది తీసుకుని ఆ కస్టర్డ్ మిల్క్ మీరు చూస్తే కొంచెం థిక్గా ఉంటుంది అనమాట, పల్చగా కాకుండా లైట్గా థిక్నెస్, అలా అని మరీ థిక్ వద్దు. సో ఈ మాత్రం కన్సిస్టెన్సీలో ఉంటే అది బాగా మంచిగా బ్రెడ్ పీల్చుకుంటుంది అనమాట. ఈ కస్టర్డ్ మిల్క్ చేసినప్పుడు మెయిన్ నేను ఆ కస్టర్డ్లో కొద్దిగా సాఫ్రాన్ కూడా వేసుకున్నాను, కుంకుమ పువ్వు కూడా. అది మామూలుగా మనం పైన మీకు లాస్ట్లో చూపిస్తాను, గార్నిష్ చేసుకుంటాము. అదే కాకుండా అది మనం కస్టర్డ్ మిల్క్ అవన్నీ కలుపుతాం కదా కస్టర్డ్ చేసేటప్పుడే, కొద్దిగా అందులో కొంచెం పించ్ ఆఫ్ సాఫ్రాన్ వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా మంచిగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట షుగర్తో పాటు. అదైతే బాగా నచ్చింది ఆ ఫ్లేవర్ అయితే. సో ఇలా మీరు చూస్తున్నట్టే బ్రెడ్ మనకి మొత్తం అంతా మనం ఏ డిష్ అయితే తీసుకుంటున్నామో అందులో కట్గా సెట్ అయ్యేలా మనం బ్రెడ్ జస్ట్ అరేంజ్ చేసేసుకోవడమే. దాని తర్వాత మనం దానిపైన కస్టర్డ్ మిల్క్ అలా వేసుకోవాలన్నమాట. సో నివితో చేసేటప్పుడు అంత ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండదన్నమాట. మీరు చూస్తున్నట్టే అన్ని తనే చేస్తా అంటది అనమాట. సో బ్రెడ్ పెట్టడం వరకు దానికి ఇచ్చాను అలాంటివన్నీ చిన్న చిన్న పనులు చెప్పడానికి, లేకపోతే మొత్తం అంతా తనే చేస్తా అంటది. సో అందుకే మీకు అంత క్లియర్ గా నాకు చెప్పి రెసిపీ చేసే అంత టైం ఉండదన్నమాట. బట్ ఇలాగా అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో చూసారు కదా, 2 లేయర్స్ బ్రెడ్ వేసుకుని కస్టర్డ్ దానికి 2 లేయర్స్ ఫుల్ గా వేసుకోవడమే అనమాట. అండ్ తర్వాత లాస్ట్ లేయర్ వచ్చేసి టాప్ లేయర్ అనమాట. అందులో ఈ విప్పింగ్ క్రీమ్ అండ్ అలానే కండెన్స్డ్ మిల్క్ కలిపానని చెప్పాను కదా, అది మనకి టేస్ట్ కి తగ్గట్టు అనమాట. కస్టర్డ్ మిల్క్ లో మనకి షుగర్ కానీ ఈ కండెన్స్డ్ మిల్క్ ఒకటి విప్పింగ్ క్రీమ్ లో వేసాం కదా, అవి రెండు కూడా మన టేస్ట్ తగ్గట్టే వేసుకోవచ్చు. సో అదంతా అలాగా టాప్ లేయర్ మాత్రం ఫైనల్ గా మనం విప్పింగ్ క్రీమ్ అండ్ కండెన్స్డ్ మిల్క్ కలిపిన మిక్స్చర్ అయితే వేసుకుంటాము. అది జస్ట్ మనం ఈవెన్ గా లేయర్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా లాస్ట్ లో వచ్చేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ అనమాట. నేనైతే ఆల్మండ్స్ పిస్తా యూస్ చేశాను, ఎందుకంటే క్యాషూ వేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. ఈ రెసిపీకి ఓన్లీ ఆల్మండ్స్ అండ్ పిస్తా అయితే ది బెస్ట్ అనమాట, బాగుంటుంది. బట్ చాలా ఫైన్ గా చాప్ చేసుకోవాలన్నమాట. అండ్ తర్వాత సాఫ్రాన్ కూడా నేను స్ప్రింకిల్ చేశాను అనమాట అక్కడక్కడ మీరు చూసినట్టయితే, ఎందుకంటే ఇది ఇలాగ మనం చూసారు కదా, నేను ఫాయిల్ వేసేసి అది ఓవర్ నైట్ పెట్టాను అనమాట. సో దట్ అది మంచిగా సెట్ అవుతుంది, నెక్స్ట్ డేకి బాగుంటుంది అని చెప్పేసి ముందు రోజు చేసి పెట్టేశాను. అండ్ దెన్ ఇప్పుడు ప్రెసెంట్ మనం వస్తే చెప్పాను కదా నేను ప్రసాదాలు చేస్తున్నా అని చెప్పేసి దేవుడికి. ఇంకా రైస్ అయిపోయేలోపు నేను ఆల్రెడీ నిమ్మకాయలన్నీ నేను కొంచెం స్క్వీజ్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట, లెమన్ వాటర్. అండ్ తర్వాత కొంచెం బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని ఇవి లెమన్ ముందు కలిపేసాను అనమాట, లెమన్ జ్యూస్ అండ్ ఇంకా సాల్ట్ కలిపి పెట్టుకున్నాను, సో దట్ కొంచెం రైస్ లోకి దిగుతుంది అని చెప్పి. ఇంకా తర్వాత మెయిన్ వచ్చేసి పోప్కి అని రెడీ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. క్యాష్యూస్ ఇంకా పల్లి ఇవన్నీ పోప్కి ఏమైతే వేస్తామో అవన్నీ రెడీగా పెట్టుకుని అవైతే నేను ఫ్రై చేస్తున్నాను. అండ్ దాంతో పాటు పచ్చిమిరపకాయలు అండ్ అల్లం కంపల్సరీ వేస్తాను అనమాట. లెమన్ రైస్ లో కానీ అలా వేసుకుంటే అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా. సో అవైతే వేసి నేను పోప్ అయితే కలిపేస్తున్నాను అనమాట మెయిన్ లెమన్ రైస్ లో. సో క్వాంటిటీ కూడా మెయిన్ వంటలు నాకు చేయడం ఓకే, కానీ మెయిన్ క్వాంటిటీ ఎంతమందికి ఎంత సరిపోతుందన్న క్వాంటిటీ అయితే నాకు తెలియదు అనమాట. దానికైతే కంపల్సరీ రాజ్ హెల్ప్ కావాలి నాకు, ఎన్ని కప్స్ చేయాలి రైస్ ఇలాంటివి అన్నట్లకి కూడా నాకు అవన్నీ అసలు తెలీదు, ఎంతమందికి ఎంత క్వాంటిటీ సరిపోతుందని చెప్పి. బట్ వన్స్ క్వాంటిటీ ఎంత చేయాలని చెప్తే దాన్ని బట్టి నేను జస్ట్ చేసేస్తాను అనమాట. నాకు ఎగ్జాక్ట్ గా ఇంత వేయాలి అంత వేయాలని ఏం తెలీదు. బట్ సంహవ్ అది బాగానే కుదురుతుంది దేవుడి దయ వల్ల. ఇప్పుడు ప్రసాదానికి కూడా మనం చేస్తున్నాం కాబట్టి లెమన్ రైస్ అంతా కలిపి చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్ గా టేస్ట్ చేయడం
చేయడానికి ఉండదు. బట్ తర్వాత లంచ్ చేసే టైంకి అయితే అన్ని కట్క సరిపోయినాయి అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి అన్ని కూడా. అండ్ దెన్ చూస్తున్నట్టే నేను దేవుడికి ఇంకా ప్రసాదాలు అవన్నీ పెట్టుకుని ఇంకా దండం అయితే పెట్టుకున్నాం అనమాట. ముందు పూజ అయిపోతే ప్రశాంతంగా ఉంటుంది. అందుకని మార్నింగ్ కూడా నాకు రెడీ అయ్యే టైం ఉండదు అనమాట. మార్నింగ్ లేచి ఎప్పుడైనా సరే పూజ చేయాలంటే ఇంకా మెయిన్ బాత్ చేసి అన్ని ప్రసాదాలు చేసుకుని కంపల్సరీ దీపం పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ తర్వాత పనులు చూసుకుంటాం అనమాట. సో కొంచెం తొందరగా దేవుడు దండం పెట్టుకుంటే పనులు ఈజీ అవుతాయి అని చెప్పేసి. అండ్ తర్వాత ఇంకా ఫైనల్ గా రెడీ అయిపోయామన్నమాట. దేవుడు దండం పెట్టుకుని కొంచెం సాంబార్ అవన్నీ నేను రెడీ చేసుకున్నాక తర్వాత రెడీ అయ్యాను అనమాట. సో ఇవన్నీ గెట్ రెడీ విత్ మీ అవన్నీ నేను సరదాగా ఇప్పుడు చేస్తున్నాను నివితో. సో అవి చేసి నేను ఇన్స్టాలో అప్లోడ్ చేస్తున్నాను. మీరు కనుక ఒకవేళ ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే చూడండి. ఇన్స్టాలో నేను వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేస్తూ ఉంటాను, రీల్స్. సో దట్ మీరు రెగ్యులర్ గా కొంచెం తొందరగా చూడొచ్చు అనమాట వీడియోస్. యూట్యూబ్ లో ఎడిట్ చేసి పెట్టడానికి టైం అవుతుంది కదా, ఐ మీన్ టైం పడుతుంది కదా. సో ఇక్కడ మీరు చూసినట్టే నేను ఒక లాంగ్ ఫ్రాక్ వేసుకున్నా. నివికి కొంచెం సింపుల్ గానే వేసాను, ఎందుకంటే నివి మీరు మొహం చూస్తే తెలుస్తుంది బాగా సిక్కుందనమాట నివి. ఊరికి నేను ఫోటో తీసుకుని వద్దా. సో హాయ్, మీకైతే ఏం ప్రిపేర్ చేసానో చూపిస్తాను. మళ్ళీ అందరూ వచ్చాక చూపిస్తాను లేదో నాకు తెలియదు అనమాట. సో కుదురుతుందో లేదో, అంటే అందరూ వస్తారు, బిజీగా ఉంటాం కదా. సో నిన్నైతే డిజర్ట్ చేశానని చెప్పాను కదా, వీడియో చూపించాను కదా, అది అరేబియన్ పుడింగ్ లాగా, బ్రెడ్ పుడింగ్ లాగా చేశానని చెప్పేసి. సో అదనమాట. సో చూసారా మంచిగా అయింది. అది కంపల్సరీ ఓవర్ నైట్ ఉంచితే ఇలా మంచిగా వస్తుంది అనమాట. అది కొంచెం దానిపైన మనం సాఫ్రాన్ అవి చెప్పాను కదా, పైన కొంచెం సాఫ్రాన్తో గార్నిష్ చేసుకోవడం అండ్ మిల్క్ లో కూడా కొంచెం సాఫ్రాన్ యాడ్ చేసుకుంటే బాగా వస్తుంది. సో ఇది కొంచెం వాళ్ళు వచ్చాక తీస్తాను అన్ని అరేంజ్ చేసిన తర్వాత. అండ్ ఇంకా వచ్చేసి సో ఇది వచ్చేసి లెమన్ రైస్ అనమాట. అంటే ఇంకా చింతపండు అన్నట్లో వేస్తున్నాం కదా అని చెప్పేసి ఈ రోజు అయితే నిమ్మకాయ పులిహోర చేద్దామని నిమ్మకాయ పులిహోర చేశాను. ఇంకా సాంబార్ కూడా రెడీ అయిపోయింది అనమాట. సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేయాలి. బౌల్ రెడీగా పెట్టాను, కొంచెం వేడిగా ఉందని చెప్పి ఉంచా అనమాట, అందులోకి షిఫ్ట్ చేస్తాను. ఇది ఇంకా వచ్చేసి రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టామన్నమాట, క్వాంటిటీ సరిపోతుందని చెప్పి. ఆల్మోస్ట్ అయిపోయింది అది కూడా. అండ్ ఇక్కడ వచ్చేసరికి పచ్చడి తీసాను కొంచెం. ఇదేమో ఉసిరికాయ పచ్చడి అండ్ ఇంక ఇదేమో మన ఆవకాయ అనమాట. సో అమ్మమ్మ పంపించినవే, ఇండియా నుంచి పంపించిన పచ్చడిలే, అవి కొంచెం తీసాను. ఇంకా ఇది ఉగాది పచ్చడి అనమాట. ఉగాది పచ్చడి ఒకటి. ఇందాక పచ్చడి చేసినప్పుడు దేవుడు పెట్టినట్టు పప్పు వేయడం మర్చిపోయాను, తర్వాత మళ్ళీ యాడ్ చేశాను అనమాట. సో ఇది ఉగాది పచ్చడి. అండ్ ఇంకా ఇది కొంచెం కారం పొడి అనమాట. కారం పొడి కూడా తీసి పెట్టాను. సో ఎవరైనా తింటే వేసుకుంటే వైట్ రైస్ లో బాగుంటుందని చెప్పి. సో ఇంకా ప్లేట్స్ ఇవన్నీ కూడా నేను ఇంకా డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేయాలన్నమాట. డైనింగ్ టేబుల్ అంతా రెడీగా ఉంది. సో దీనిపైన ఎక్స్టెండ్ చేసాం కొంచెం. తీసుకునే పెట్టావి ఇక్కడేమో డ్రింక్స్ పెట్టాము. అండ్ ఇంకా ఇవన్నీ కట్లరీ అని రెడీ చేసి ఇంకా డైనింగ్ టేబుల్ సర్దాలన్నమాట. సో ఇంకా చిన్నగా సింపుల్ గా అనమాట, కొంచెం అన్న ఉగాది ఫీల్ రావాలి కదా మనకి. సో అందుకే సింపుల్ గా కొంచెం ఇవి పెట్టాము ఇక్కడ అండ్ ఇంకా అక్కడ గుమ్మానికి పెట్టాం సింపుల్ గా. యా అదనమాట. నువ్వే ఏం చేస్తున్నావు? కాదు నీవి ఇది ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టుకుందాం దా. ఎస్టిష్మే పెట్టు, గెట్రాంకి తాగినప్పుడు పెట్టుకుంటారు కదా, ఎస్టిష్మే పెడదాం దా. తీసుకురా పెట్టు, సరిగ్గా పెట్టు. ఉందా? సరిగ్గా పెట్టు, ఒకదాని తర్వాత ఒకటి పెట్టి పడుతుంది. తీసుకొచ్చి ఎస్టిష్మే పెట్టు, ఓకేనా? నేను సర్వీరేట్ అవి సర్దనా. ఏదన్నా పని చేయాలి అండ్ తర్వాత టైం అవుతుందని అనుకుంటే అసలు నివిత అసలు ఆ పని టైంకి అవ్వదనమాట. అన్ని తనే చేస్తానంటది, అన్ని సర్దుతా అంటది. అది ఒక రకంగా అది మంచిదే, హ్యాపీ అనమాట. మాకైతే దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తూనే ఉంటాము, వద్దు అని డైరెక్ట్ గా చెప్పము. ఒకవేళ టైం లేకపోతే దానికి అర్థమయ్యేలా చెప్తాం అనమాట, ఎందుకు వద్దు అని చెప్పేసి. బట్ మోస్ట్లీ టైం ఉన్నప్పుడైతే దాన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తామన్నమాట. ఎందుకంటే మోస్ట్లీ మేమిద్దరు ఏం చేస్తున్నామో అదే చేయడానికి ట్రై చేస్తూ ఉంటది అనమాట, మా ఇద్దరితోనే ఉంటది కాబట్టి. సో ఆ కట్లరీ అవి సర్దడం అండ్ వస్తారని తెలుసు కాబట్టి బాగా ఎక్సైటెడ్ ఉందన్నమాట. నివి వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడు వస్తారో ఆడుకోవచ్చు అందరితో అని చెప్పేసి మెయిన్ ఎక్సైట్మెంట్ అదనమాట నివికి. సాంబార్ అన్ని ముక్కలు తినాలి నువ్వు, ఓకే? ఇది డైరెక్ట్ పెట్టేయచ్చు అనుకుంటా. పెట్టేసి కింద చూసి ఎవరు లోపల నివి సర్దింది. నివి నువ్వు సర్దావా? ఇది స్వీట్ కొని పెట్టేస్తా ఇప్పుడే. స్వీట్ కూలింగ్ ఉంది కదా. పప్ప ఏం చేస్తున్నాడు నీవి? మరి నువ్వు సూపర్ చేసుకుని నువ్వు ఈ లోపల అన్ని ఇలా సర్దావా నాన్న? ఇలా ఎవరు సర్దారు ఇవి? నువ్వే సర్దావా? మా అమ్మగారు సర్దిందా?
ఇక్కడ ఇందాక మీరు ఇలా రెండు చేశారు కదా చేయడం చేతు పెట్టుకుంటాం కదా I think 8 to 10 now. Follow me. Yeah. Oh no, లేదు Minimum dollar కాదు maximum dollar. Oh. ఆహా అది ఒకసారి అన్ని కలిపి ఆంటీ అంకులే ఎవరు ధైర్యం చేస్తారు నా తిన్నాను ఫస్ట్ రమేష్ చేయాలి ఏదైనా ఎవరికి ధైర్యం ఉంది? నేను పెట్టుకుంటాను ఒక రౌండ్ Voice నాకు వస్తాయి. మనం కొంచెం ఇంట్రెస్టింగ్ నేను మంచిగా గీసాను నార్మల్ గా టీమ్స్ చేస్తారు half of. ఇప్పుడు యా చూసారు కదా పాట్లకి అయితే మంచిగా అయిందనమాట లంచ్ హ్యాపీగా ఎంజాయ్ చేసాము అండ్ తర్వాత నేనైతే మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వకుండా కావాలని నేను రాగా పెట్టాను అనమాట సో దట్ మీకు కూడా బాగుంటుంది చూడడానికి అండ్ అలానే మాకు కూడా ఫ్యూచర్లో చూసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సో ఇంకా లంచ్ అంతా పాట్లకి హ్యాపీగా ఎంజాయ్ చేసాము అండ్ అలానే గేమ్స్ ఆడుకున్నాం మంచిగా పిల్లలు పెద్దలు అందరం కూడా గేమ్స్ ఆడుకున్నాం అనమాట అండ్ తర్వాత మీరు చూసారు కదా ఇవి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనమాట ఇవి కూడా నేను వ్లాగ్ చేశాను సర్లే చూపిద్దాం కదా ఇదంతా క్లీనింగ్ కూడా అని చెప్పేసి సో లెఫ్ట్ ఓవర్స్ అన్ని కూడా మేము కంపల్సరీ పోట్లకు తర్వాత అందరం పట్టుకెళ్తాం అనమాట అందరం కలిసి ప్యాక్ చేసుకుంటాము మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ కి కూడా పట్టుకెళ్ళడానికి ఎందుకంటే అందరం కూడా ఏదో ఒకటి చేసేస్తాం కాబట్టి ఫుడ్ ఎంతో కొంత మిగులుతుంది అనమాట కొంచెం మిగిలినా సరే అది మోస్ట్లీ మేము షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాము సో దట్ ఇంటికి వెళ్ళాక ఎక్కువ పని లేకుండా ఉంటుంది అండ్ అలానే ఫుడ్ కూడా వేస్ట్ అవ్వదు అనమాట సో అలా ప్యాక్ చేసుకుని అయితే పట్టుకెళ్తాము సో నేను మిగతా లెఫ్ట్ ఓవర్స్ అయితే ఏమైతే నేను తీసానో అవన్నీ ప్యాక్ చేస్తున్నాను అనమాట ముందు ఆల్రెడీ గెస్ట్స్ ఉన్నప్పుడే ఆల్రెడీ మేము డిష్ వాషర్లో కొంచెం ప్లేస్ చేస్తామన్నమాట ప్లేట్స్ అవన్నీ తిన్న వెంటనే సో దట్ డిష్ వాషర్ అప్పుడే ఆన్ చేసిస్తాం మేము సో దట్ కొంచెం క్లీనింగ్ ఈజీ అవుతుంది అని చెప్పి మాకు ఈవినింగ్ ఎందుకంటే దీని తర్వాత నెక్స్ట్ డే మండే అనమాట ఆఫీసులకు వెళ్ళాలి మేము సో ఆబ్వియస్గా పని ఉంటుంది కదా ఎక్కువగా సో టైం ఉండదు కాబట్టి ఆల్రెడీ ఒక రౌండ్ డిష్ వాషర్ అయిపోయింది అనమాట ఇప్పుడు క్లీన్ చేస్తున్నాం అనమాట అందరూ వెళ్ళిపోయిన తర్వాత లెఫ్ట్ ఓవర్స్ అన్ని సర్దీసి అండ్ రిమైనింగ్ డిషెస్ అవి క్లీన్ చేసుకుంటున్నాం అనమాట క్లీన్ చేసుకుని లోపల ఖాళీ చేస్తాను అప్పుడు నీకు పెట్టడానికి ఈజీగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం పోట్లకి ఇవన్నీ అరేంజ్ చేసుకుంటాం కానీ తర్వాత మనం ముందు చేసుకునే ప్రిపరేషన్స్ అండ్ తర్వాత పని అంతా కూడా మనమే సెల్ఫ్గా చేసుకోవాలన్నమాట మనకి ఇక్కడ ఎవరు హెల్ప్ ఉండరు మనకి హవర్లీ బేస్ పార్ట్ టైం దొరుకుతుంది కానీ అది వాళ్ళు చాలా కాస్ట్లీ అనమాట అండ్ తట్టు కూడా వాళ్ళు అంత డీప్గా ఏం చెయ్యరు మనం ఇవన్నీ సర్దిన తర్వాత పైన క్లీనింగే చేస్తారు తప్ప మనకి అంటే మెయిన్ అంత అవసరం అయితే ఉండదు అనమాట మనం వేరే వాళ్ళని హైర్ చేసుకుని చేయించుకునే అంత అవసరం అయితే మాకు తెలిసి ఉండదు మోస్ట్లీ మేమిద్దరం చేసుకుంటాం కాబట్టి మాకు అంత అనిపించదు అనమాట మోస్ట్లీ సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా రాజ్ మొత్తం అంతా హాల్ ఇవన్నీ సర్దుతున్నాను అనమాట పిల్లలు ఆడుకున్న టాయ్స్ అవన్నీ అండ్ నేను ఇక్కడ కిచెన్లో డిష్ వాషర్ అన్లోడ్ చేయడం అలాంటివి చేస్తున్నాను ఇవన్నీ లెఫ్ట్ ఓవర్స్ క్లీన్ చేసి సో ఇద్దరం చేసుకుంటాం కాబట్టి ఇట్స్ ఓకే ఒక 2 hours కష్టపడితే మొత్తం మళ్ళీ నెక్స్ట్ వీక్కి కొంచెం సెట్ అయిపోతుంది ఇల్లు ఇబ్బంది లేకుండా అండ్ వీక్లో మాకు అసలు టైం ఉండదు అనమాట ఇల్లు డీప్గా క్లీన్ చేసే అంత టైం అయితే ఉండదు పైనవి సర్దుతాం కానీ ఆఫీస్కి అది వెళ్ళేటప్పుడు అంత టైం ఉండదు అండ్ ఈ టైంలో కూడా ఇవి చూసారా అది ఏదో ఒకటి ఆడుకోవడానికి అడుగుతూ ఉంటుంది అనమాట దాన్ని కూడా ఎంగేజ్ చేస్తూ ఉండాలి
ఇంకా నివి అంత అయితే పేచీలు అవి ఉండదు కాబట్టి మాకు పర్లేదు, హ్యాపీగానే అయిపోద్ది అనమాట. పాపం తన ఆట అది ఆడుకుంటుంది అండ్ మా పనులు మేము చేసుకుంటూ ఉంటాము, పర్లేదు. మధ్య మధ్యలో మమ్మల్ని కూడా ఆడమంటది, అది కూడా ఉంటుంది, అది కూడా లేకుండా ఏమి ఉండదు, మాతోనే ఉంటుంది అనమాట కంపల్సరీ. సో దాన్ని మేనేజ్ చేసుకుంటూనే చెయ్యాలి, తప్పదు. ఇంకా దానికి కూడా ఎవరు ఉండరు కదా ఇంకా ఎంగేజ్ చేయడానికి. అప్పటికే డల్గా ఉందనమాట, వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు అని చెప్పేసి. పిల్లలకి ఎంత ఆడినా సరే సరిపోదు కదా, ఇంకా ఆడుతూనే ఉండాలి. బట్ ఫైనల్గా మాదైతే మంచిగా సక్సెస్ అయ్యి హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట అందరం కూడా ఉగాది సెలబ్రేషన్స్. అండ్ తర్వాత ఇంకా ఫైనల్గా నేను ఫ్రెష్ అప్ అవుతున్నాను అనమాట. చెప్పాను కదా నెక్స్ట్ డే మండే అని చెప్పేసి ఆఫీసులకి అన్ని రెడీ చేసుకోవాలని చెప్పేసి. సో ఎలానో ఫుడ్ కొంచెం ఉంది కాబట్టి కుకింగ్ సెక్షన్కి ఇంకా వెళ్ళక్కర్లేదు అనమాట. సో ముందైతే కంపల్సరీ ఫ్రెష్ అప్ అవుతాను, డే టైం నుంచి ఇంకా అలానే ఉండిపోయాను కాబట్టి కొంచెం ఫేస్ క్లీన్ చేసుకుని బిఫోర్ బెడ్ కంపల్సరీ నేను మోస్ట్లీ ఒక్కొక్కసారి బద్దకిస్తే ఇంకా ఆబ్వియస్గా నెగ్లెక్ట్ చేస్తాను, కానీ మోస్ట్లీ ఫేస్ వాష్ చేసుకుని అండ్ మాయిశ్చరైజర్ చేసుకుని పడుకుంటాను అనమాట. నేను వచ్చేసి మెయిన్ అది స్కిన్ బాగా సెన్సిటివ్ అనమాట, హైపర్ సెన్సిటివ్. సో దట్ నాకు కొంచెం ఏదన్నా ప్రోడక్ట్ పెట్టినా సరే గమ్మున పడదు. బట్ నేను చేసేవి ఏమన్నా సరే సెలెక్టివ్గా యూజ్ చేస్తాను అనమాట, నా స్కిన్కి ఏం సెట్ అవుతుందని చెప్పేసి. మెయిన్ ఏంటంటే మేము వీడియో చూపించిందో లేకపోతే వేరే వాళ్ళు చూపించిందో మనం చూసి చేసుకోకూడదు. మెయిన్ స్కిన్ కేర్ కానీ లేకపోతే మేకప్ కానీ ఏదైనా సరే మన స్కిన్ ఏంటి ఫస్ట్ తెలుసుకుని దాన్ని బట్టి మనం చేసుకోవడం బెస్ట్. ఇఫ్ ఇన్ కేస్ మన స్కిన్ గురించి మనకు తెలియకపోతే బెస్ట్ సజెషన్ ఏంటంటే డెర్మటాలజిస్ట్ని విజిట్ చేయడం. నేనైతే అదే చేశాను. మెయిన్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మన స్కిన్ బట్టి మనకు సెట్ అయ్యే ప్రొడక్ట్స్ చెప్తారు. నిజంగా కూడా నాకైతే అలానే పనిచేసినాయి. నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన స్కిన్ బట్టి మన స్కిన్ గురించి తెలుసుకుని యూజ్ చేస్తే మనకి రిజల్ట్ ఉంటుందన్నమాట. జస్ట్ ఏదైనా సరే మెయిన్ ఫ్రెష్గా ఉండడం చూసుకోవాలన్నమాట. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.